నమస్కారం. ఈరోజు మనం విశ్లేషించబోయే అంశం చాలా ఆసక్తికరమైనది. సమయం అనగానే మనందరికీ టక్కన గుర్తొచ్చేది గడియారం. అందులో ఉండే గంటలు, నిమిషాలు, అంతే కదా? కానీ మన పురాతన వేద తత్వశాస్త్రం ప్రకారం సమయమంటే కేవలం ఒక కొలమానం మాత్రమే కాదు. అదొక అద్భుతమైన, నిరంతరం మారుతూ ఉండే ఎనర్జీ మ్యాప్. ఈ ఆసక్తికరమైన అంశం గురించి ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. ఒక్క నిమిషం మన ఆధునిక ఆలోచనా విధానాన్ని పక్కన పెట్టి ఆలోచిద్దాం. అసలు రోజులోని అన్ని గంటలు ఖచ్చితంగా ఒకే రకమైన శక్తిని కలిగి ఉంటాయా? అంటే కొన్ని నిర్దిష్ట సమయాలు మన పనులకు అనుకూలించేలా ప్రత్యేకమైన సానుకూల ప్రకంపనలతో ఉంటాయా అనేది ఇక్కడ మనం వేసుకోవలసిన అసలు ప్రశ్న. పంచాంగం వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక మూలాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఆధునిక గడియారాలు అసలు ఉనికిలోనే లేని ఆ కాలంలోనే మన ప్రాచీన ఋషులు విశ్వం యొక్క లయలను, మన రోజువారీ పనులను ఎలా అనుసంధానించారో చూస్తే నిజంగా అద్భుతమనిపిస్తుంది కదా. ఈ క్లిష్టమైన అంశాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 5 భాగాలుగా చూద్దాం. ముందుగా విశ్వ సమయ భావన, ఆ తర్వాత చౌఘడియ మరియు గౌరీ డీకోడింగ్, గ్రహాల పాలన, వాటి శక్తులు, దైనందిన జీవితంలో సమయం, చివరగా సాంప్రదాయం మరియు మానవ ప్రయత్నం మధ్య సమతుల్యత. మొదటిగా విశ్వ సమయ భావన అంటే గంటలు, నిమిషాలకతీతంగా సమయాన్ని ఎలా చూస్తారో తెలుసుకుందాం. ఇక్కడొక ఆసక్తికరమైన సంఖ్య గురించి మాట్లాడుకోవాలి. అదే 96. ఈ పురాతన సమయ వ్యవస్థల్లో ఒక్కో సమయ విభాగానికి ఖచ్చితంగా 96 నిమిషాలు ఉంటాయని లెక్కగట్టారు. భలే ఉంది కదూ! దీని వెనక ఉన్న గణితం చాలా సులువైనది, కాని ఎంతో ఖచ్చితమైనది. సంస్కృతంలో చౌ అంటే 4, ఘడియా అంటే 24 నిమిషాలు, అంటే 4/24 సుమారుగా 96 నిమిషాలన్నమాట. ఈ లెక్కన ఒక రోజును పగలు 8 భాగాలుగా, రాత్రి 8 భాగాలుగా ఎంతో అద్భుతమైన లయలో విభజించారు. ఇక రెండవ విభాగంలోకి వస్తే చౌఘడియా మరియు గౌరీ పంచాంగాలను డీకోడ్ చేద్దాం. ఇవి ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో సమాంతరంగా నడిచే వ్యవస్థలు. ఇది గమనిస్తే మన దేశంలోని ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న చక్కటి పోలిక అర్థమవుతోంది. ఉత్తర భారతదేశంలో 7 రకాల చౌఘడియాలను అనుసరిస్తారు. అదే సమయంలో దక్షిణాదిన, ముఖ్యంగా మన తెలుగు, తమిళ రాష్ట్రాల్లో లక్షలాది మంది గౌరీ పంచాంగం లేదా నల్లనేరం మీద ఆధారపడతారు. పేర్లు వేరైనా సరే సరైన సమయాన్నెంచుకోవాలనే మనందరి ఉమ్మడి సాంస్కృతిక లక్ష్యానికి ఇది అద్దం పడుతోంది. ముఖ్యంగా ఈ గౌరీ పంచాంగంలో రోజును నిర్దిష్టమైన శక్తులుగా విభజించారు. అమృతం, ధనం, ఉతయోగం, లాభం, సుఖం ఇవన్నీ అత్యంత అనుకూలమైన, శుభప్రదమైన సమయాలు. అంటే ఈ సమయంలో విశ్వశక్తులన్నీ మనం చేసే పనులకు సానుకూలంగా సహకరిస్తాయన్నమాట. అదే సమయంలో రోగం, సోరం, విషం లాంటి సమయాల్లో పెద్ద పెద్ద నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిదని ఈ పంచాంగం చెప్తుంది. ఇప్పుడు మూడవ విభాగం చూద్దాం. గ్రహాల పాలన మరియు శక్తులు. సమయచక్రం వెనుక ఉన్న అసలు యంత్రం ఇదే. ఒక్కసారి ఈ పట్టికను నిశితంగా గమనిస్తే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రుడు మరియు గురుగ్రహం, అదేనండి బృహస్పతి పాలనలో ఉండే సమయాలు అమృత్, శుభ్ లాంటి పేర్లతో ఎలా అద్భుతమైన వృద్ధిని, స్వచ్ఛతను ఇస్తాయో చూడొచ్చు. దానికి పూర్తి భిన్నంగా శని, కుజుడు పరిపాలించే కాల్ మరియు రోగ్ సమయాల్లో ఎలాంటి జాప్యాలు లేదా సంఘర్షణలు ఎదురవుతాయో కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఆలయాలు, విఘ్నేశ్వరుడి రూపాలను గమనిస్తే ఏవైనా కొత్త పనులు ప్రారంభించేటప్పుడు లేదా వ్యాపారాలు మొదలుపెట్టేటప్పుడు ఈ సమయపాలనను దైవ ప్రార్థనలతో ఎలా ముడిపెడతారో మనకు అర్థమవుతుంది. అడ్డంకులు తొలగిపోవడానికి కేవలం సరైన సమయాన్ని ఎంచుకోవడమే కాదు, దైవానుగ్రహాన్ని పొందడం కూడా మన సంస్కృతిలో ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తోంది. ఇక ప్రాక్టికల్ విషయానికి వద్దాం. దైనందిన జీవితంలో సమయం. ఈ ప్రాచీన జ్ఞానాన్ని రోజూ ఎలా ఆచరిస్తున్నారో 4వ విభాగంలో చూద్దాం. వివాహాలు, నిశ్చితార్థాలు, కొత్త దుకాణాలు ప్రారంభించడం, గృహప్రవేశాలు, పండుగలు లేదా భారీ ఆర్థిక పెట్టుబడులు, ఇలా ప్రతి ముఖ్యమైన సందర్భంలోనూ ఈ సమయాలను ఖచ్చితంగా పాటిస్తారు. ఉదాహరణకు ఒక ముఖ్యమైన బిజినెస్ డీల్ ఓకే చేయడానికి లాబ్ సమయాన్ని లేదా ప్రయాణాలు స్టార్ట్ చేయడానికి 4 సమయాన్ని ఎంచుకోవడం ద్వారా పనుల్లో సానుకూలతను ఆహ్వానించవచ్చని గట్టి నమ్మకం. అయితే ఇక్కడో అద్భుతమైన మినహాయింపు గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదే అభిజిత్ ముహూర్తం.
ఇది ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వచ్చే ఒక అత్యంత శక్తివంతమైన ముహూర్తం. ఆ రోజుకు గ్రహాల వల్ల ఏర్పడే ఇతర అననుకూల సమయాలేమున్నా సరే వాటన్నింటినీ అధిగమించి విజయాన్ని, సానుకూలతను అందించే అద్భుతమైన సమయమిది. ఈ సమయాలను స్థానికంగా ఎలా లెక్కించాలో చూస్తే ఇది చాలా లాజికల్ ప్రక్రియ అనిపిస్తుంది. మనముంటున్న నగరాన్ని బట్టి సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలు మారుతూ ఉంటాయి కదా. దాన్ని బట్టి ఏ వారం ఆ వారాన్ని ఏ గ్రహం పాలిస్తోంది అనేదాన్ని బట్టి ప్రతిరోజు ఈ శుభ అశుభ సమయాల క్రమాన్ని ఎంతో ఖచ్చితంగా నిర్ణయిస్తారు. చివరగా 5వ విభాగం సంప్రదాయం మరియు మానవ ప్రయత్నాల మధ్య సమతుల్యత. ఇదొక తాత్వికమైన ఆలోచన. మానవ భక్తికి, విశ్వశక్తులకు మధ్య ఉండే ఆధ్యాత్మిక సామరస్యానికే ఈ వెంకటేశ్వర స్వామి అలంకరణ ఒక గొప్ప ప్రతీక. గ్రహశక్తులు ఎంత బలమైనవైనా సరే అవి ప్రజలను ఏకం చేయడానికి, మంచి పనుల వైపు మార్గనిర్దేశం చేయడానికి మాత్రమేనని మూల గ్రంథాలు చెబుతున్నాయి. అంటే కేవలం సమయం మంచిది కదా అని మన ప్రయత్నాన్ని వదిలేయాలని దీని అర్థం అస్సలు కాదు. శ్రీ వెంకటేశ్వర ఆలయ పంచాంగం నుండి తీసుకున్న ఈ వాక్యం అసలైన సారాంశాన్ని చెబుతోంది. జ్యోతిష్యం ఒక విజ్ఞాన శాస్త్రమా లేక అపోహనా అని అనవసరంగా వాదించుకునే బదులు ప్రాచీన మహర్షులు మనకు అందించిన ఒక గొప్ప బహుమతిగా దీన్ని స్వీకరించి జీవితంలో ముందుకు సాగడానికి సరైన మార్గంలో వాడుకోవడమే ఉత్తమమైన పద్ధతి అని ఇది గుర్తుచేస్తోంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. ఉరుకులు పరుగుల ఈ ఆధునిక సమాజంలో మన పట్టు వదలని మానవ ప్రయత్నాన్ని ఈ ప్రాచీనమైన విశ్వ ప్రకంపనలతో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? కాలగమనంలో సమయమనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, అదొక జీవన విధానమని అర్థం చేసుకున్నప్పుడు మనం నిజంగా ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. దీని గురించి లోతుగా ఆలోచించితే ఇంకెన్నో విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఖచ్చితంగా కలుగుతుంది.